ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది కోర్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే కోర్టు ప్రమేయం లేకుండా మనం అతి తొందరగా పరిష్కారం చేసుకునేది. దీన్ని తెలుగులో సరళమైన భాషలో చెప్పాలంటే మధ్యవర్తిత్వము. మామూలుగా ఎప్పటినుంచో మనకి అనేక పల్లెటూళ్ళలో గానీ, అనేక చోట్ల గానీ ఏదైనా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ గొడవలొచ్చినప్పుడు కానీ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్‌తో కానీ కోర్టుకు వెళ్ళకుండా మనం మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. దానికే ఒక రూపాంతరం చేసి, ఒక ప్రత్యేకమైన చట్టంగా తయారు చేసి, దానికి కూడా ఒక లీగల్ ఎగ్జిస్టెన్స్ ఇచ్చిందే ఏడీఆర్. ఈ ఏడీఆర్‌లో మనం ముందు గ్రహించాల్సిందేంటంటే, సివిల్ కేసులకి మాత్రమే ఇది వర్తిస్తుంది. క్రిమినల్ కేసులో ఏడీఆర్ అనేది ఉండదు. అందువల్ల ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ అని ప్రత్యేకంగా ఏడీఆర్‌లో ఒక సివిల్ తగాదాలకి మాత్రమే ఈ యాక్ట్ 1996లో ఏర్పాటు చేయబడింది. ఈ ఆర్బిట్రేషన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇందాక ప్రస్తావించినట్టుగానే సత్వర న్యాయాన్ని అందించడం. ఇందులో మరొక గొప్ప అంశం ఏంటంటే, మరొక ముఖ్యమైన అంశం ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. చాలా విశ్వసనీయతని కలిగి ఉంటుంది. చాలా గోప్యంగా ఉంచబడుతుంది. మామూలుగా కోర్టుకి వెళ్తే అదొక పబ్లిక్ ప్రొసీజర్. మనం కోర్టుకి వెళ్ళామన్న సంగతి, లేకపోతే కోర్టులో పార్టీలు అటెండ్ అయిన సంగతి, కొద్దిగా మనకి ఇబ్బందికరమైన స్థితి ఉంటుంది. వాటికేం ప్రమేయం లేకుండా వీటిలో గోప్యత పాటించబడుతుంది. వీటికంటే ముఖ్యం ఇది కన్సెన్స్ ఆఫ్ ఎడైడమ్. ఇదొక లీగల్ టర్మినాలజీ. ఇది అందరి న్యాయ సమ్మతితో మాత్రమే ఏర్పాటు చేయబడుతుంది. మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్‌లో ఏ కాంట్రాక్ట్ అయినా తయారవ్వాలంటే ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పుకుంటాం. అలాగే ఆర్బిట్రేషన్‌లో కూడా ఏడీఆర్‌కి వెళ్ళాలి అంటే ఇద్దరు పార్టీల మనఃపూర్వకమైన సమ్మతి అనేది ఒక ప్రధాన అంశము. పార్టీలు తమ ఇష్టపూర్వకంగానే తమకి తామే ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకొని తమ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు.